శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నకులుడు జైత్రయాత్ర చేసి ఆయన చక్కగా తన యొక్క పరాక్రమంతో పశ్చిమ దిక్కునంతటినీ కూడా జయించి అనేక మంది రాజుల్ని కప్పం కట్టేటువంటి వాళ్ళుగా చేసినటువంటి వాడై తిరిగి అపరిమితమైనటువంటి ధనరాశులతోటి ఇంద్రప్రస్థానికి చేరి ఆ ధర్మరాజుకి అవన్నీ కూడా సమర్పించాడు. ఆ తర్వాత ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి ఇంక ఏ విధమైనటువంటి అడ్డంకులు లేని కారణంగా సమ్రాట్గా అతను కొలవబడినటువంటి వాడై సమస్త రాజుల చేత యజ్ఞ దీక్షలో కూర్చోవాలి అని అనుకుంటున్నాడు ఆయన. అయితే ఆ ధర్మరాజు ఈ భూమండలాన్ని అంతటిని జయించి ధర్మవర్తనుడై రాజ్య పరిపాలన చేస్తున్నట్ట. ఆ రాజ్య పరిపాలన చేస్తుంటే ధర్మరాజు రాజ్యంలో ఏ విధమైనటువంటి అధర్మానికి తావు లేకుండా అందరూ కూడా ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ, రాజులు ప్రజలు అందరూ కూడా ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ చాలా చక్కగా నీతివంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటున్నారు. ఏ విధమైనటువంటి అనావృష్టి కానీ, కరువు కాటకాలు కానీ, ఇటువంటి ఏ విధమైనటువంటి అగ్ని వలన కానీ, మరొకటి కానీ ఉపద్రవాలు ఏమీ లేకుండా అందరూ ఆనందంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి అతివృష్టి, అనావృష్టి, వ్యాధులు ఇలాంటివి ఏమీ కూడా లేకుండా ఉన్నారు. అలాగా ఆయన చాలా చక్కగా రాజ్యం చేస్తూ ప్రియం కర్తుం ఉపస్థాతుం బలికర్మ స్వభావజం అభిహర్తుం నృపాజగ్ముహునాజ్ఞై కార్యై కథంచన. రాజులందరూ కూడా తన యొక్క వాళ్ళ యొక్క స్వభావానుసారంగా యుధిష్ఠిరుడికి కానుకలు ఇవ్వడానికి, ప్రియం చేయడానికి వాళ్ళందరూ కూడా వచ్చారట. అంటే ఎల్లప్పుడూ కూడా ఆ యుధిష్ఠిరుడికి ఆనందాన్ని కలిగించాలి, అంతేకాని యుధిష్ఠిరుడి వలన ఇవ్వ కానుకలు ఇచ్చి తామేదో స్వప్రయోజనం పొందాలనేటువంటి కారణం ఏమీ లేకుండా వాళ్ళందరూ వచ్చి ఆ యుధిష్ఠిరుడిని సత్కరిస్తున్నారు. ధర్మై ధనాగమయస్తస్య వృధే నిజయో మహాన్ కర్తుం యస్య న శక్యేత క్షయో వర్షశతైరపి. ధర్మంగా సంపాదించినటువంటి ధనం చేత ధనాగారం అంతా కూడా వృద్ధి చెందిందిట. 100 సంవత్సరాలు దాన ధర్మాలు చేసినప్పటికీ కూడా ఆ కోశాగారంలో ధనం తరిగిపోదుట. అంతటి ధనాన్ని సంపాదించారు. స్వకోష్ఠస్య పరిమాణం కోశస్య క మహీపతి విజ్ఞాయ రాజా కౌంతేయః యజ్ఞాయైవ మనోదధే. ఆ కుంతీనందనుడైనటువంటి యుధిష్ఠిరుడు తన యొక్క అన్న వస్త్రాగారాన్ని, కోశాగారాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. అంటే వస్త్ర సంపద ఎంత ఉంది, అన్న సంపద ఎంత ఉంది, అలాగే కోశ సంపద ఎంత ఉంది అనేటువంటి అన్నీ తెలుసుకొని యజ్ఞానికి ఏ విధమైనటువంటి ఆటంకము లేదని తెలుసుకున్నటువంటి వాడై యజ్ఞం చేయాలని నిశ్చయం చేసుకున్నాడు. సుహృదశ్చైవ ఏ సర్వే పృథక్ చ సహచా బ్రువన్ యజ్ఞకాల సవ విభో క్రియతామత్ర సాంప్రతం. అలాగే అతని హితైషులందరూ కూడా వేరువేరుగా అంతా కలిసి, ఓ యుధిష్ఠిరా, మీరు రాజసూయం చేయడానికి తగినమైన సమయమైనటువంటి ఆసన్నమైంది, ఇంక మీరు ఏ విధంగానూ ఆలోచించవలసిన అవసరం లేదు, చక్కగా రాజసూయోగం చేయవయ్యా, దానికి కావలసినటువంటి ప్రయత్నం చేయండి అని అందరూ కూడా ఆ సమస్త హితైషులందరూ కూడా ఆ యుధిష్ఠిరుడితో చెప్పారు. అధైవం బ్రవతామేవ తేషాం అభ్యాయయో హరి ఋషి పురాణో వేదాత్మ దృశ్యశ్చైవ విధానతాం. వాళ్ళందరూ ఇలా విజ్ఞాపన చేస్తుంటే శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాట. వచ్చి శ్రీకృష్ణుడు ఎటువంటి వాడైనా పురాణ పురుషుడు, నారాయణ ఋషి, వేదస్వరూపుడైనటువంటి వాడు, విజ్ఞానులైనటువంటి వాళ్ళకి, సాధకులైనటువంటి వాళ్ళకి, ఎంతో పూర్వ సంచితమైనటువంటి పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆయన దర్శనం అనేటువంటిది చాలా దుర్లభమైనది. అటువంటి ఆ శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాట. జగతః ప్రస్తుషాం శ్రేష్ఠః ప్రభవశ్చాప్యయస్యః భూత భవ్య భవన్నాథ కేశవ కేశిసూదనః. ఇంకా ఎటువంటి వాడంటే ఈ స్థావర
జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచాన్నంతటినీ కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే, అందరికీ ఆశ్రయం ఇచ్చినటువంటి వాడు ఆయనే, అలాగే భూత భవిష్యత్ వర్తమానాల్ని శాసించేటువంటి వాడు ఆయనే, అలాగే కేసి అనేటువంటి రాక్షసుని చంపి కేశిసూదన కేశవుడుగా పిలువబడినటువంటి వాడు కూడా ఆయనే. అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చాట. ప్రాకార సర్వవృష్ణీనాం ఆపస్వభయతో అరిహ బలాధికారే నిక్షిప్య సమ్యగానక దుందుభిం ఉచ్చావచముపాదాయ ధర్మరాజాయ మాధవ ధనౌఘం పురుష వ్యాఘ్ర బలేన మహతావృత. ఆ శ్రీకృష్ణుడు వృష్ణి వంశస్థులందరికీ కూడా ఒక ప్రాకారం లాంటి వాడు, అంటే పెట్టని గోడ లాంటి వాడు ఆయన. ఆపదల్లో వాళ్ళందరికీ కూడా అభయమిచ్చేటువంటి వాడు, శత్రువులందరినీ కూడా సంహరించేటువంటి వాడు. అలాగే తండ్రి అయినటువంటి వసుదేవుణ్ణి బలాధిపతిని చేసి ఎన్నో కానుకలు ధర్మరాజు కోసం తీసుకొచ్చాడు. పురుష శ్రేష్ఠుడైనటువంటి శ్రీకృష్ణుడు తన తండ్రి సేనంతటినీ కూడా యుధిష్ఠిరుడి పక్షంలో నిలిపి ధనరాశులన్నింటినీ కూడా కానుకలుగా తెచ్చి సేనతో సహా ఆయన స్వయంగా అక్కడికి వచ్చేట, సహాయంగా యుధిష్ఠిరుడికి రాజసూయ యాగంలో సహాయం చేయడానికి. తం ధనౌఘమపర్యంతం రత్నసాగరమక్షయం నాదయన్ రథఘోషేణ ప్రవివేశ పురోత్తమం. అతడు తెచ్చినటువంటి ధనరాశులకి అంతు లేదుట. రత్నాల సముద్రాన్ని కూడా తీసుకొచ్చాడా, రత్నోదధి అంటే రత్నముల యొక్క సముద్రాన్ని తీసుకొచ్చాడా అన్నట్టుగా అనిపిస్తుందట. వాటినన్నిటినీ తీసుకుని రథాల ధ్వని దిశలన్నిటినీ మారుమోగిస్తుండగా ఆ శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించాడు. పూర్ణమాపూరయం తేషాం ద్విషచ్చోకావహో అభవత్ అసూర్యమివ సూర్యేణ నివాతమివ వాయునా కృష్ణేన సముపేతేన జగృక్షే భారతం పురం. అప్పటికే ఈ సోదరులందరూ జైత్రయాత్రలు చేసి తీసుకొచ్చినటువంటి ధనరాశులతోటి కోశాగారాలన్నీ కూడా నిండిపోయేట. ఆ నిండిపోయినటువంటి ధనాగారాన్ని శ్రీకృష్ణుడు మళ్ళీ తన అక్షయమైనటువంటి ధనరాశులతోటి నింపేట. అతని ఆగమనం ఎలా ఉందయ్యా అంటే పాండవులకి శత్రువులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శోకాన్ని పెంపొందించింది, ఆ పాండవులందరికీ కూడా ఆనందాన్ని పెంపొందించింది. ఆ కృష్ణుడి యొక్క రాకతోటి ఇంద్రప్రస్థం అంతా కూడా ఒక గొప్పదైనటువంటి సూర్యోదయం అయిందా అన్నట్టుగా, అంటే సూర్యోదయం అయినప్పుడు ఏ విధంగా అయితే సూర్యుడు తన యొక్క ప్రకాశంతో సమస్త చరాచర రాశులన్నింటినీ కూడా వెలుగుతో నింపుతాడో అలా శ్రీకృష్ణుడు వచ్చేప్పటికీ ఆ ఇంద్రప్రస్థం అంతా కూడా వెలుగుతో నిండిపోయిందట. అలాగే గాలి తన స్థానంలో నిలిచినప్పుడు ఏర్పడేటువంటి ప్రాణశక్తి ఎలా అయితే మనిషికి ఆనందాన్ని కలిగిస్తుందో అలాగా ఆ అందరికీ కూడా శ్రీకృష్ణుడు వచ్చేప్పటికీ ఒక్కసారి ప్రాణశక్తి వచ్చినట్టుగా అనిపించదట. అటువంటి ఆనందంతో వాళ్ళందరూ కూడా చూశారట. తమ్ముదా అభిసమాగమ్య సత్కృత్యత యథావిధి సపృష్ట్వా కుశలం చైవ సుఖాసీనం యుధిష్ఠిరః ధౌమ్య ద్వైపాయన ముఖైః ఋత్విభిః పురుషర్షభ భీమార్జునయమైశ్చైవ సహిత కృష్ణమబ్రవీత్. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు విచ్చేసాడో యుధిష్ఠిరుడు చాలా ప్రసన్నత పొందినటువంటి వాడే ఆ శ్రీకృష్ణుడిని కలిశాడు. అతనికి తగు విధంగా శాస్త్ర మర్యాదతోటి స్వాగత సత్కారాలన్నీ చేసి కుశలం అడిగాడు. సో ఆయన చక్కగా ఆసీనుడైన తర్వాత ఆ కృష్ణుని వద్దకు ధౌమ్యుడు ద్వైపాయుడు మొదలైనటువంటి ఋషులతోటి నలుగురు సోదరులతోటి ధర్మరాజు కలిసి వచ్చి ఆయనతోటి ఈ విధంగా మాట్లాడేట. యుధిష్ఠిర ఉవాచ త్వత్కృతే పృథివీ సర్వా మధ్వసే కృష్ణ వర్తతే ధనం చ బహువార్ష్ణేయ త్వత్ప్రసాదాదుపార్జితం. యుధిష్ఠిరుడు చాలా వినయంగా కృష్ణుడితో చెప్తున్నాడు, మహాప్రభో ఓ కృష్ణ, నీ దయ వలన మీ సేవ కొరకు ఈ భూమండలం అంతా కూడా ఇప్పుడు నా అధీనంలో ఉందయ్యా. అందువలన మీ యొక్క అనుగ్రహంతో అనేకములైనటువంటి ధనరాశులన్నీ కూడా నన్ను చేరయ్యి సోహమిచ్చామి తత్సర్వం విధివత్ దేవకీ సుత ఉపయోక్తం విజాగ్రేభ్యః హవ్యవాహే చ మాధవ. ఓ దేవకీ నందన, ఈ ధనాన్నంతటినీ కూడా బ్రాహ్మణులకు అగ్నికి సమర్పించాలని అనుకుంటున్నాను. అంటే యజ్ఞయాగాదులు చేసి
ఆ యజ్ఞము ద్వారా అగ్నిముఖంగా యజ్ఞం చేయాలి కాబట్టి అగ్నికి, అలాగే అది చేయించేటువంటి వాళ్ళు ఋత్విక్ లేనటువంటి బ్రాహ్మణులు కాబట్టి ఆ బ్రాహ్మణులకి వాళ్ళందరికీ సమర్పించాలని అనుకుంటున్నానయ్యా. తదహం యష్టిమిచ్చామి దాసార్హం సహితస్త్వయా అనుజైత్య మహాబాహో తన్మాన్ అనుజ్ఞాతుమర్హసి. అందువలన ఇప్పుడు నీతోటి సోదరులతోటి కలిసి నేను యజ్ఞం చేయాలని నిశ్చయించాను. దీనికి నీ యొక్క అనుజ్ఞ కోరుతున్నానయ్యా. నువ్వు అంగీకరిస్తే కనుక తప్పనిసరిగా ఈ యజ్ఞం చేయాలనుకుంటున్నాను. తత్ దీక్షాప గోవింద త్వమాత్మానం మహాభుజ త్వయిష్టవతి దాసార్హ విపాప్మా భవిత ఏం. అంతేకాదయ్యా, అసలు నువ్వే స్వయంగా యజ్ఞ దీక్షను స్వీకరిస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందయ్యా. మీరు యజ్ఞం కనుక చేస్తే నేను పాపరహితుడిని అవుతాను. అందువలన ఈ యజ్ఞ దీక్ష మీరే స్వయంగా కనుక స్వీకరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్ట. మాం వాప్యభ్యనుజానీహి సహైభిర్ అనుజే విభో అనుజ్ఞాతస్త్వయా కృష్ణ ప్రాప్నుయాం కృతముత్తమం. లేదా ఒకవేళ నువ్వు యజ్ఞదీక్ష తీసుకోను అంటే కనుక నేను ఈ సోదరులతో కలిసి యజ్ఞం చేయడానికి నాకేనా అనుమతి ఇవ్వు నువ్వు. శ్రీకృష్ణ, నీ చేత అనుజ్ఞను పొందినటువంటి వాడిని నేను ఉత్తమమైనటువంటి యజ్ఞ దీక్షను గ్రహిస్తాను అని ఆ కృష్ణునితోటి వినయంగా ఆయన యొక్క అనుజ్ఞ కోసం అడిగట. తం కృష్ణ ప్రత్యువాచేతం బహుత్వా గుణ విస్తరం త్వమేవ రాజశార్దూల సమ్రాడర్హో మహాకృతం సంప్రాప్నుహి త్వయా ప్రాప్తే కృతకృత్యాస్తతో వయం. అప్పుడు కృష్ణుడు ఆ రాజసూయ యాగం యొక్క విశిష్టతనంతటినీ కూడా చక్కగా విస్తారంగా వర్ణిస్తూ ఆ ధర్మరాజుతోటి ఈ విధంగా అన్నట్ట. ఓ రాజసింహమా, నువ్వు చక్రవర్తి అవడానికి అర్హుడవయ్యా. నీ చేతనే ఈ గొప్ప యజ్ఞ దీక్ష గ్రహించాలి. అందువలన నువ్వే ఈ యజ్ఞ దీక్షను గ్రహించవయ్యా. నీవు దీక్షను స్వీకరిస్తే మేమందరము కూడా కృతకృత్యులమవుతాము. నీకు కావలసినటువంటి సహకారాన్ని అంతటి కూడా మేము అందిస్తామయ్యా. అందువలన నువ్వే యజ్ఞ దీక్షను స్వీకరించు అన్నాడు. యజస్వ అభీప్సితం యజ్ఞం మయి శ్రేయసి అవస్థితే నియుం శ్రోత్రం చ మాం కృత్యే సర్వం కర్తాస్మితే వచః. నీవు నీకు ఇష్టమైనటువంటి యజ్ఞాన్ని ఆరంభించు. మేము మీకు ఎల్లప్పుడూ కూడా శుభం చేయడానికి సంసిద్ధుడిగా ఉంటాము. నాకు తగినటువంటి పనిలో నేను ఏ పని చేయాలంటే ఆ పనిలో నువ్వు నిస్సంకోచంగా నన్ను కూడా నియోగించు. నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞనంతా పాటిస్తూ నువ్వు ఏ పనిలో అయితే నన్ను నియోగిస్తావో ఆ పనంతా కూడా నేను కృతకృత్యం అయ్యేటట్టుగా చేస్తానయ్యా చక్కగాను అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, సఫల కృష్ణ సంకల్ప సిద్ధిత్య నియత మమ యస్య మేత్రం హృషీకేశ యథేప్సితముపస్థిత. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పడం, ఓ హృషీకేశ, నా కోరికను అనుసరించి నువ్వు స్వయంగా అసలు ఇక్కడికి వచ్చావయ్యా. నువ్వు వచ్చేటప్పటికే మా సంకల్పాలన్నీ కూడా సిద్ధించినట్టే. నాకు యాగ సిద్ధి అనేటువంటి యజ్ఞం చేయడం వల్ల ఎటువంటి సిద్ధినైతే నేను పొందాలనుకుంటున్నానో అటువంటి సిద్ధి తప్పనిసరిగా నిశ్చయంగా నాకు ప్రాప్తిస్తుంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదయ్యా. ఎందుకంటే సాక్షాత్తుగా నారాయణ స్వరూపుడు అయినటువంటి నువ్వు ఇక్కడ ఈ యజ్ఞానికి సాక్షిభూతుడిగా ఉన్నావు కదా అని అన్నట్టు. అనుజ్ఞాతస్తు కృష్ణేన పాండవో భ్రాతృభిః సహా ఈజితుం రాజసూయేన సాధనాని ఉపచక్రమే. ఆ పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారంగా సోదర సహితుడైనటువంటి ధర్మరాజు రాజసూయ యాగం చేయడానికి కావలసినటువంటి సామగ్రిని అంతటినీ కూడా సిద్ధం చేశాడు. తతస్వాజ్ఞాపయామాస పాండవో అరినిబర్హణః సహ దేవం యుధాం శ్రేష్టం మంత్రిభిశ్చైవ సర్వసః. అదే సమయంలో ఆ ధర్మరాజు తన తమ్ముడు మంచి పరాక్రమం కలిగినటువంటి యోధాగ్రేసరుడైనటువంటి సహదేవుని మంత్రుల్ని అందరినీ కూడా ఆజ్ఞాపించాక, అస్మిన్ క్రతౌ యథోక్తాని యజ్ఞాంగాని ద్విజాతిభిః తథోపకరణం సర్వం మంగళాని చ సర్వసః అధియజ్ఞాంశ సంభారాన్ ధౌమ్యోక్తాన్ క్షిప్రమేవ హి సమానయంతు పురుషాః యథాయోగం యథాక్రమం. ఈ రాజసూయ యాగం కోసం బ్రాహ్మణుల యొక్క ఆదేశం మేరకు దానికి అంగభూతాలైనటువంటి సామగ్రి,
ఉపకరణాలు, మంగళ ద్రవ్యాలు, అలాగే ధౌమ్యుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి యజ్ఞోపయోగకరాలైనటువంటి వస్తువులు క్రమంగా దొరికినవన్నీ దొరికినట్లుగా మీ సేవకులను తీసుకుని ఏమేం కావాలో ఆ సంభారాలన్నీ కూడా వెంటనే సిద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించట. ఇంద్రసేనో విశోకశ్చ పురుషశ్చార్జున సారథి అన్నాద్యాహరణే యుక్తా సంతుమత్ ప్రియ కామ్యయా. అలాగే ఇంద్రసేనుడు, విశోకుడు, అర్జునుడి యొక్క సారథి అయినటువంటి పురుడు నా హితాన్ని కోరి అన్నపానాది సంగ్రహణం చేయండి అంటే ఎంతమంది, లక్షల మంది వస్తారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ జరగాలి, వాళ్ళకి కావలసినటువంటి పానీయాలు అందించాలి, అటువంటి సంగ్రహణం అంతా చేసి దానికి అంతా కూడా సిద్ధపడతండి అయ్యా అని అంటున్నాడు. సర్వకామాశ్చ కార్యంతాం రసగంధ సమన్వితా మనోరథ ప్రీతికరా ద్విజానాం కురు సత్తమా. అలాగే వేటిని వాళ్ళు తినాలని కోరుకుంటారో అటువంటివన్నిటినీ కూడా రుచికరంగా, రసగంధ భరితంగా, అంటే ఏ విధమైనటువంటి అరుచి లేకుండా వాళ్ళకి మధురంగా, చక్కగా, ఆస్వాదన యోగ్యంగా చక్కగా తయారు చేసేటట్టుగా చెయ్యండి. అంతేకాకుండా వాళ్ళ మనస్సుకి ప్రీతి కలిగేటట్టుగా బ్రాహ్మణులందరికీ కూడా చేయించండి. తద్వాక్య సమకాలంచ కృతం సర్వం యవేదయ సహదేవో యుధం శ్రేష్ఠ ధర్మరాజే యుధిష్ఠిరే. అలాగా ఆ ధర్మరాజు ఆదేశించిన వెంటనే అతని యొక్క మాటలు పూర్తవుతుండగానే వీరుడైనటువంటి యోధాగ్రగణ్యుడైనటువంటి సహదేవుడు ధర్మరాజుకి ఈ వ్యవస్థ అంతా కూడా చేయబడింది అని అంతా సిద్ధంగానే ఉందయ్యా మహానుభావ, నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, నువ్వు చక్కగా యజ్ఞాన్ని ఆచరించవచ్చు, నువ్వు ఏవైతే కోరుకున్నావో అవన్నీ కూడా మేము సిద్ధం చేసుకున్నాము అని చక్కగా ఆయనకి నివేదించట. తతో ద్వైపాయనో రాజన్ ఋత్విజ సముపానయత్ వేదానివ మహాభాగాన్ సాక్షాన్ మూర్తిమతో ద్విజాన్. అలాగే ప్రధానమైనటువంటి ఋతుజుడైనటువంటి వ్యాసుడు తన శిష్యగణంతో ఋత్వికులందరితోటి వచ్చాట. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే మూర్తిమంతమైనటువంటి, అంటే ఒక ఆకారాన్ని ధరించినటువంటి వేదాల అన్నట్టుగా ఉన్నారట. అలాగే వేదమూర్తుల్లా ఉన్నటువంటి ఆ వ్యాసుడు, వ్యాసుని యొక్క శిష్యగణం అంతా కూడా అక్కడికి వచ్చారట. స్వయం బ్రహ్మత్వమకరో తస్య సత్యవతీ సుతః ధనంజయానాం వృషభః సుసామా సామగోభవత్. అలాగా సత్యవతీదేవి పుత్రుడైనటువంటి వ్యాసుడు తాను స్వయంగా బ్రహ్మత్వం చేయడానికి రాజసూయ యాగాన్ని, ధర్మరాజు చేసేటువంటి రాజసూయ యాగానికి తాను స్వయంగా బ్రహ్మత్వానికి అంగీకరించట. ధనంజయ గోత్రీయులైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా సామగానం, సుసామ కోసం నియమింపబడ్డారట. వాళ్ళందరూ కూడా విచ్చేశారు. యాజ్ఞవల్క్యో బభూవాధ బ్రహ్మిష్టో అధ్వర్యో సత్తమః పైలో హోతా వసోపుత్ర ధౌమ్యేన సహితో భవత్. అలాగే యాజ్ఞవల్క్యుడు ఆ యజ్ఞానికి శ్రేష్టతముడైనటువంటి అధ్వర్యుడుగా ఉన్నట్ట. వసువు కుమారుడైనటువంటి పైలుడు ధౌమ్యంతో సహితంగా హోతయ్యట. ఏతేషాం పుత్రవర్గాశ్చ శిష్యాశ్చ భరతర్షభ బభూర్హోత్రగా సర్వే వేద వేదాంగ పారగాః. ఇంకా వాళ్ళ పుత్రులు, వాళ్ళ శిష్యులు, వేదాంగ నిష్ణాతులైనటువంటి వాళ్ళందరూ కూడా సప్తహోత్రగులయ్యారట. వాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా ఆసీనులై ఉన్నారు. తే వాచయత్వా పుణ్యాహం మోహయత్వా చ తం విధిం శాస్త్రోక్తం పూజయామాసు తద్దేవ యజనం మహత్. వాళ్ళందరూ కూడా పుణ్యాహవచనం చేసి శాస్త్రోక్తమైనటువంటి విధితో ఆ యజ్ఞశాలనంతటిని కూడా పవిత్రం చేసి యజ్ఞానికి అనువుగా, అంటే యజ్ఞం చేయడానికి సిద్ధంగా దాన్ని అంతటినీ కూడా ముందు చేయవలసినటువంటి మంగళ కార్యాలన్నీ కూడా చేసి సిద్ధం చేశారట. తత్ర చక్రురనుజ్ఞాతాః శరణాన్యుత శిల్పినః గంధవంతి విశాలాని వేష్మానీవ దివౌకసాం. అలాగే ఆ ఆస్థానంలో రాజాజ్ఞానుసారంగా శిల్పులందరూ కూడా అనేకములైనటువంటి మందిరాల్ని, దేవ మందిరాలుగా ఉండేటువంటి అనేకములైన మందిరాల్ని నిర్మించారట. అవి ఎలా ఉన్నాయంటే అత్యంత విశాలంగా ఉన్నాయి, సుగంధభరితంగా ఉన్నాయట. అటువంటి గొప్పవైనటువంటి మందిరాలన్నీ కూడా నిర్మించారు. తత ఆజ్ఞాపయామాస సరాజా రాజసత్తమః సహదేవం సదా సద్యః మంత్రిణం పురుష
వృషర్షభ ఆమంత్రణార్థం దూతాస్వం ప్రేషయస్వాసుజానృతం ఉపసృత్య వచో రాజ్ఞ సదూతాన్ ప్రాహిణోత్తదా. ఆ వెంటనే రాజశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు మంత్రి సహదేవుని పిలిపించి రాజులందరినీ ఆహ్వానించడానికి దూతలందరినీ పంపించవయ్యా, అందరి సమస్తములైనటువంటి రాజుల్ని కూడా ఈ యజ్ఞాన్ని చూడడానికి వాళ్ళని చక్కగా రమ్మని సగౌరవంగా ఆహ్వానించాలి. అందువలన వాళ్ళకి ఆ ఉచితమైనటువంటి రీతిలో వాళ్ళకి ఆహ్వానం పలకడానికి దూతలందరినీ కూడా పంపించు అని సహదేవుడికి చెప్పాట. ఆ రాజు మాటలు విని సహదేవుడు వెంటనే దూతలందరినీ పంపించాట. ఆ మంత్రయధ్వం రాష్ట్రేషు బ్రాహ్మణాన్ భూమిపానధ విసత్యమాన్యాన్ శూద్రాం సర్వాన్ ఆనయతేతి చ. అలాగే దూతలతో చెప్పాట, దూతలారా మీరు అన్ని దేశాలకు వెళ్ళండి, అక్కడ ఉండేటువంటి రాజులను, బ్రాహ్మణులు, వైశ్యులను, మాననీయులైనటువంటి శూద్రులను అందరినీ కూడా ఆహ్వానించండి. గొప్పదైనటువంటి రాజసూయాగం యుధిష్ఠిరుడు చేస్తున్నాడు, అందువల్ల మీరు అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేయవలసిందే అని వాళ్ళందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానించండి అని ఆజ్ఞాపించట. సమాజ్ఞప్తాస్తతో దూతాః పాండవే యస్య శాసనాత్ ఆమంత్రయాం బభూవశ్చ ఆనయంశ్చాపరాన్ ధృతం తథా పరానపి నరాన్ ఆత్మన శీఘ్రగామినః. ఆ తర్వాత ధర్మరాజు యొక్క ఆజ్ఞను అనుసరించి సహదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను స్వీకరించి శీఘ్రంగా వెళ్ళగలిగినటువంటి దూతలందరూ కూడా అన్ని దేశాలకి వెళ్ళి బ్రాహ్మణులను, క్షత్రియులను అందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానించారు. కొంతమందిని తమ వెంట పెట్టుకునే తీసుకొచ్చారట. తమ సంబంధం కలిగినటువంటి వాళ్ళని తీసుకురావడంలో ఎవ్వరిని కూడా మర్చిపోలేదు, ఎవ్వరికి కూడా ఆహ్వానం అందకుండా లేదు. అలా చక్కగా అందరినీ ఆహ్వానించారట. తతస్థేతు యథాకాలం కుంతి పుత్రం యుధిష్ఠిరం దీక్షయాం చక్రిరే విప్రాహ రాజసూయాయ భారత. అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా కలిసి సరైనటువంటి సమయంలో ఒక పుణ్య ముహూర్తంలో కుంతీనందుడైనటువంటి యుధిష్ఠిరుడికి యజ్ఞ దీక్షని ఇచ్చట. దీక్షితం సతు ధర్మాత్మ ధర్మరాజో యుధిష్ఠిరః జగామ యజ్ఞాయతనం మృతో విప్రై సహస్రశః. ఈ విధంగా యజ్ఞ దీక్షను తీసుకున్నటువంటి ధర్మరాజు వేల కొద్ది బ్రాహ్మణులందరూ కూడా చక్కగా స్వస్తివచనాలు పలుకుతుండగా ఆయన ఆ యజ్ఞశాలలో ప్రవేశించేట. భ్రాతృభిర్జ్ఞాతిభిశ్చైవ సుహృద్భిః సచివైః సహ క్షత్రియైశ్చ మనుష్యేంద్రైః నానాదేశ సమాగతైః అమాత్యైశ్చ నరశ్రేష్ఠః ధర్మో విగ్రహవానివ. ఆ సమయంలో తన నలుగురు సోదరులతోటి కలిసినటువంటి వాడై జ్ఞాతులతోటి, మిత్రులతోటి, మంత్రులతోటి, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి ఇతరులైనటువంటి క్షత్రియులతోటి, మంత్రిగణంతో అందరూ కూడా వెనక ఉండగా ఆ నరశ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు ఒక ఆకృతి పొందినటువంటి ధర్మ దేవతలా కనిపిస్తున్నట్ట. అలా ఉన్నటువంటి వాడై ఆయన ఆ యజ్ఞశాలలో ప్రవేశించేట. ఆ జగ్ముర్ బ్రాహ్మణాస్తత్ర విషయేభ్యస్తతస్తతః సర్వ విద్యాసు నిష్ణాతాః వేద వేదా వేరు వేరు దేశాల నుంచి అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరూ కూడా అన్ని విద్యల్లోనూ వేదాంగాల్లోనూ కూడా ఆరితేరినటువంటి వాళ్ళు, నిష్ణాతులైనటువంటి వాళ్ళు బోళ్ళంతమంది బ్రాహ్మణులు వచ్చారు. తేషాం ఆవసథాం చక్రు ధర్మరాజస్య శాసన బహ్వన్నాచ్ఛాదనైర్యుక్తాన్ సగణానాం పృథక్ పృథక్ సర్వర్తు గుణ సంపన్నాన్ శిల్పినోధ సహస్రశః. ఆ ధర్మరాజు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆత్మీయులతో పాటు ఆ బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళకి అనురూపమైనటువంటి, అనుకూలమైనటువంటి నివాసాలకై వేరు వేరు ఇళ్లని నిర్మించారు. అందరూ హాయిగా ఉండాలని. అలాగే ఆ ఇళ్ళన్నీ ఎలా ఉన్నాయటంటే అగ్ని, అన్న, పాన, వస్త్రాదులతో నిండి ఉన్నాయట. అన్ని ఋతువులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటట్టుగా అక్కడ శిల్పులు ఆ ఇళ్లను నిర్మించారట. అటువంటి చోట వీళ్ళందరికీ కూడా వసతి ఏర్పాటు చేశారట. తేషు తే న్యవసన్ రాజన్ బ్రాహ్మణాః నృపసత్కృతాః కథయంత కథా బహ్వీః పశ్యంతో నటనర్తకాన్. రాజు చేత సత్కరింపబడినటువంటి ఆ బ్రాహ్మణులందరూ కూడా చక్కగా విశాలమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ నివాసాల్లో హాయిగా నివసిస్తున్నారు. వినోదభరితాలైనటువంటి కథలు, నటనర్తకుల యొక్క కాలక్షేపాలు కూడా అక్కడ అనేకమైన కార్యక్రమాలు కూడా ఆనందం కోసం ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఉన్నాయట. భుంజతాం చైవ విప్రాణాం వదతాం
శ్రూయతాం చ మహాస్వనః అనిశం శ్రూయతే తత్ర ముదితానాం మహాత్మనాం. వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తూ ఆనందంతో కూడినటువంటి వాళ్ళే మాట్లాడుకుంటున్నారట. దాంతో అక్కడ ఉండేటువంటి సంతోషంతో నిండినటువంటి అనేకులైనటువంటి మహాత్ముల యొక్క కోలాహలము ఎక్కువగా అక్కడ కనిపిస్తోందట. అలా చాలా చక్కగా అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నట్ట. దీయతాం దీయతామేషాం భుజ్యతాం భుజ్యతామితి ఏవం ప్రకారా సంకల్పాస్మిన్నంతే అక్కడ అంటున్నారు, వీళ్ళకివ్వండి వీళ్ళకివ్వండి, వీళ్ళకి ఆవాసం ఇవ్వండి, వీళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, వీళ్ళకి దక్షిణలు ఇవ్వండి, వీళ్ళకి భోజనాలు పెట్టండి అంటూ ఇలా రకరకాలైనటువంటి మాటలు, ఆ మాటలతోటి అదంతా కూడా మారుమోగిపోతుంట. గమాం శతసహస్రాణి శయనానాంచ భారత రుక్మస్య యోషితాం చైవ ధర్మరాజ పృథక్తదో. ఆ ధర్మరాజు 1,00,000 గోవులను, 1,00,000 పాన్పులను, 1,00,000 బంగారు నాణాలను, అంతే సంఖ్యలో అవివాహితులైనటువంటి కన్యలను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేట. ప్రావర్తతైవం యజ్ఞః స పాండవస్య మహాత్మనః పృథివ్యాం ఏకవీరస్య చక్రస్యేవ త్రివిష్టపే. స్వర్గంలో ఇంద్రుడు చేసేటటువంటి యజ్ఞము అంత, ఆ తర్వాత అద్వితీయుడైనటువంటి ధర్మరాజు భూలోకంలో యజ్ఞం చేస్తున్నాడు. అంతకు మించి ఇటువంటి యజ్ఞము మరొకటి ఎవరు చేయలేదు అన్నట్టుగా ఆ యజ్ఞం ప్రారంభమైందట. తతో యుధిష్ఠిరో రాజా ప్రేషయామాస పాండవం నకులం హాస్తినపురం భీష్మాయ పురుషశభః ద్రోణాయ ధృతరాష్ట్రాయ విదురాయ కృపాయ చ భ్రాతॄణాం చైవ సర్వేషాం ఏనురక్తా యుధిష్ఠిరే. ఆ తర్వాత ధర్మరాజు వెంటనే తన సోదరుడైనటువంటి నకులుని ఆహ్వానించాట. ఆహ్వానించి, నాయనా నువ్వు స్వయంగా వెళ్ళి హస్తినపురానికి వెళ్ళి అక్కడ ద్రోణాచార్యుణ్ణి, ధృతరాష్ట్రుణ్ణి, భీష్ముణ్ణి, విదురుణ్ణి, కృపుణ్ణి, దుర్యోధనుణ్ణి, అతని సోదరుల్ని అందరినీ కూడా, మన మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు స్వయంగా వెళ్ళి వాళ్ళని చక్కగా ఆహ్వానించు అని నకులుని పంపించాట. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి రాజసూయ పర్వణి రాజసూయ దీక్షాయాం త్రయస్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో, రాజసూయ ఉపపర్వంలో, రాజసూయ దీక్ష అనేటువంటి 33 అధ్యాయమైంది. 34 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయుడికి ఈ వృత్తాంతం అంతా కూడా. అందులో జనమేజయ స గత్వా హాస్తినపురం నకులః సమితింజయ భీష్మమామంత్రయాం చక్రే ధృతరాష్ట్రం చ పాండవః. యుద్ధ విజేత అయినటువంటి నకులుడు హస్తినపురానికి వెళ్ళాడయ్యా. వెళ్ళి ధర్మరాజు యొక్క ఆజ్ఞగా భీష్ముడిని, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా తాను స్వయంగా ఆహ్వానించాడు. సత్కృత్య ఆమంత్రితాస్తేన ఆచార్య ప్రముఖాస్తతః త్రైః ప్రీత మనసః యజ్ఞం బ్రహ్మ పురస్సరాః. సత్కరించి నకులుడిచే పిలువబడినటువంటి ఆచార్య వర్గము, అలాగే మిగిలినటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా సంతృప్తిని చెందినటువంటి వాళ్ళై బ్రాహ్మణులతో కలిసి మన ధర్మరాజు చక్కటి రాజసూయ యాగం చేస్తున్నాడు కదా అని అందరూ కూడా హస్తినికి బయలుదేరాక. సంసృత్య ధర్మరాజస్య యజ్ఞం యజ్ఞ విదస్తదా అన్యేత శతసృష్టైః మనోభిర్భరతర్షభ. ధర్మరాజు రాజయోగం చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే అక్కడ ఉండేటువంటి మిగిలినటువంటి యజ్ఞచిత్తులైనటువంటి వాళ్ళు, అంటే ఎక్కడ యాగం చేసినా ఆహ్వానమే అక్కర్లే. అసలు యజ్ఞాన్ని అనాహూతో అధ్వరం ప్రవిశేత్ అని శాస్త్రం చెబుతుంది. యజ్ఞానికి ఏమి ఆహ్వానం అక్కర్లే. ఎక్కడైనా యజ్ఞం జరుగుతోంది అంటే మనం స్వయంగా వెళ్ళి ఆ యజ్ఞాన్ని చూస్తే అనేక మన పాపాలన్నీ నశించి పుణ్యరాశి అంతా కూడా మనకు కలుగుతుంది. అందువలన యజ్ఞచిత్తులైనటువంటి వాళ్ళు, అంటే ఎక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయో అవి తప్పనిసరిగా చూడాలని కొంతమంది ఎల్లప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ప్రేత చిత్తులయ్యి ఆ యాగ ప్రదేశానికి బయలుదేరట. ద్రష్టు కామాః సభాం చైవ ధర్మరాజం చ పాండవం దిగ్భ్య సర్వే సమాపేతుః క్షత్రియాస్తత్ర భారత సముపాదాయ రత్నాని వివిధాని మహాంతి చ. ఆ ధర్మరాజు చక్కటి యజ్ఞం చేస్తున్నాడు అని తెలుసుకుని అతని సభను చూడడానికి అన్ని దిక్కుల నుండి క్షత్రియులు అనేక రకాలైన విలువైనటువంటి రత్నాన్ని కానుకలుగా తీసుకుని అందరూ కూడా వచ్చారట.
ధృతరాష్ట్రశ్చ భీష్మశ్చ విదురశ్చ మహామతి దుర్యోధన పురోగాశ్చ భ్రాతరः సర్వ ఏవ తే గాంధార రాజస్సు బలః శకునిశ్చ మహాబలః అచలో వృషగశ్చైవ కర్ణశ్చ రథినాంబరः తథా శల్యశ్చ బలవాన్ బాహులికశ్చ మహాబలః సోమదత్తోధ కౌరవ్యః భూరిర్భూరి శ్రవాశలః. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు, భీష్ముడు, బుద్ధిమంతుడైన విదురుడు, దుర్యోధనుడు అతని సోదరుడు, గాంధార్రా సుబలుడు, మహాబలుడైన శకుని, అచలుడు, వృషకుడు, రధికుల్లో శ్రేష్ఠుడైన కర్ణుడు, శల్యుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, కురునందరుడైనటువంటి భూరిశ్రవసుడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. సైంధవుడు, జయద్రథుడు, వీళ్ళందరూ వచ్చారయ్యా. యక్షసేన సపుత్రశ్చ శాల్వశ్చ వసుధాదివః ప్రాగ్యోదిశశ్చ నృపతే భగదత్తో మహారథః సతు సర్వైః సహ మలేచ్ఛైః సాగరానోపవాసిభిః పర్వతీయాశ్చ రాజానః రాజా చైవ బృహద్బలః పౌండ్రకో వాసుదేవశ్చ వంగః కాళింగకస్తథా ఆకర్షా కుంతలాశ్చైవ మాళవాశాంశ్చాంద్రకాస్తథా ద్రావిడా సింహళాశ్చైవ రాజా కాశ్మీరకస్తథా కుంతిభివజో మహాతేజాః పార్థివో గౌరవాహనః బాహ్లికాశ్చాపరే శూరాः రాజానः సర్వ ఏవ తే విరాటः సహ పుత్రాభ్యాం మావేల్లశ్చ మహాబలః రాజానో రాజపుత్రాశ్చ నానా జనపదేశ్వరాः. అంతేకాకుండా ద్రౌపదుడు, శాల్వుడు, ప్రాగ్జ్యోతిషపుర నరేశుడైనటువంటి మహారథుడైన భగదత్తుడు, అలాగే అతనితో ఆ సముద్ర తీరవాసులు, మ్లేచ్ఛ జాతీయులు, పర్వతీయులైన రాజులు, బృహద్వరుడు, పౌండ్రక వాసుదేవుడు, వంగరాజు, కళింగద్రపతి, ఆకర్షణుడు, కుంతల, మాలవ, ఆంధ్ర, ద్రావిడ, సింహళ దేశపు రాజులు, కాశ్మీర రాజు, మహాతేజస్వైన కుర్తిభోజుడు, గౌరవాహనుడు, బాహులీకుడు, సూర్యులైనటువంటి రాజులు, తన ఇద్దరు కుమారులతో విరాటుడు, మహాబలుడు, మాబేలుడు, నానా జనపద శాసక రాజులు, ఇంకా అనేక రాజులు ఆ యజ్ఞాన్ని చూడడానికి వచ్చారట. అదంతా కూడా ఆ రాజులతోటి నిండిపోయిందిట ఆ ఇంద్రప్రస్థం అంతా కూడా. అలా అనేక మంది ఆ యజ్ఞం చూడడానికి వచ్చారని చెబుతూ స్వస్తి.